వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. ఈ రోజు మనం డిప్రిసియేషన్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిప్రిసియేషన్ మీనింగ్, తర్వాత డిప్రిసియేషన్ కి రిలేటెడ్ గా చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది చూపించాం. అక్కడ మనం చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ప్రాబ్లమ్ లో మనకి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం, ఒకవేళ పర్సంటేజ్ అనేది ఇవ్వకపోతే గనక ఫార్ములా వేసుకుని ఏ విధంగా చేస్తాం అనేది అక్కడ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాము అంటే, డిప్రిసియేషన్ అనేది ఇక్కడ చేస్తున్నాము. ఒక మిషనరీ అనేది ఇచ్చి అది మనకి కొన్నాక తర్వాత కొంతకాలం సంస్థలో ఉపయోగించి సేల్ చేస్తే ఏ విధంగా మనం ఇక్కడ తీసుకుంటాము, అలాగే దానికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం ఏంటి అంటే ప్రాబ్లం చదువుకుందాం. Ranadhir company purchased a machine for rupees 60,000 on 1st January 2015. Depreciation is calculated at 10% on fixed installment method. On 31st March 2017, the company sold the machine for rupees 36,000. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక రణధీర్ కంపెనీకి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కనుక మిషనరీ అనేది మనం ఎప్పుడు కొన్నాం, ఏ డేట్న కొన్నాం అనేది చూడాలి. మనకి ఇక్కడ కనిపిస్తుంది 1st January 2015 అని చెప్తున్నాడు, కాబట్టి 1/1/2015. ఇప్పుడు మనకి మిషనరీ యొక్క వాల్యూ ఎంత ఉంది అనేసి చూస్తే కొన్నప్పుడు 60,000. 60,000 తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే, డిప్రిసియేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ 10% ఆన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనేది చెప్పడం జరుగుతుంది. మనకి డిప్రిసియేషన్ యొక్క పర్సెంటేజ్ కూడా చూస్తే 10% ఉంది. తర్వాత ఏ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడా లేకపోతే వేరే మెథడ్స్ ఇచ్చాడా అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ ఆన్ 31st March 2017 ది కంపెనీ సోల్డ్ ద మిషన్ ఫర్ రూపీస్ 36,000. 2017 లో అది కూడా డేట్ మంత్ ఇచ్చాడు. 31st March 2017 మిషనరీ అనేది సేల్ చేస్తాము. ఎంత కమ్మాము అంటే కనుక 36,000. 36,000 కి అమ్మాము. ఒకసారి ఇక్కడ ఉన్న డేట్ అబ్జర్వ్ చేస్తే కనుక 2015 లో కొన్నాము. ఎంత కొన్నాము అంటే 60,000 కి మిషనరీ అనేది పర్చేస్ చేయడం జరిగింది. దాని మీద డిప్రిసియేషన్ 10% 2015 నుంచి మిషనరీ అమ్మే వరకు మనం ఆ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పటి వరకు ఎంత వచ్చిందో అంత డిప్రిసియేషన్ పోను. అప్పటికి అసెట్ వాల్యూ అనేది ఎంత ఉంది, 60,000 ఉన్న అసెట్ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే డిప్రిసియేషన్ ఉంది కాబట్టి. అప్పుడు మనకి ఈ డేట్ కి అమ్మే టైంకి మిషనరీ యొక్క వాల్యూ ఎంత ఉందో చూసి మనం ఏం చేయాలంటే కనుక ఇచ్చిన అమ్మిన వాల్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం లెక్కలు అనేవి చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఆ టైంకి ఎంత ఉందో తెలిస్తే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం రిలేటెడ్ గా క్యాలిక్యులేషన్ అనేది, సొల్యూషన్ అనేది చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ హెడ్డింగ్ చూస్తే మిషనరీ అకౌంట్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనేది పెట్టుకోవడం జరిగింది. మనకి ఏ అకౌంట్ వేస్తున్నాము, ఏ మెథడ్ ప్రకారం చేస్తున్నాం అనేది నోట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫార్మాట్ లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్, ఒక అకౌంట్ వేసేటప్పుడు లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ ఫాలో అవుతాం కాబట్టి ఇక్కడ కూడా లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ అనేది ఫాలో అయ్యాం. కాబట్టి డేటు పర్టికులర్స్ అమౌంట్, మళ్ళీ డేటు పర్టికులర్స్ అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. పైన డెబిట్ టు క్రెడిట్ కూడా పెట్టుకోవాలి, కాబట్టి డెబిట్ టు క్రెడిట్ కూడా పెట్టుకుందాం. నెక్స్ట్ మనం మిషనరీ కొన్నాము అంటే గనక పర్చేస్ చేసామంటే ఎప్పుడు కూడా మనం ఎటువైపు తీసుకోవాలి అంటే డెబిట్ సైడ్ తీసుకోవాలి. కాబట్టి డెబిట్ సైడ్ న 2015 January 1st కొన్న డేట్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా తీసుకుని కొన్నప్పుడు ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ ఏం రాస్తామంటే టు బ్యాంక్ అకౌంట్ అని ఈ విధంగా రాయాలి. ఎంతైతే పర్చేస్ చేస్తామో ఆ అమౌంట్ అనేది నోట్ చేసుకోవాలి. 60,000 మిషనరీ అనేది కొన్నాం కాబట్టి ఆ 60,000 అనేది మనం నోట్ చేసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ January 1st అనేది ఇచ్చాడు. ఇయర్ ఎండింగ్ ఏమన్నా ఉందా అనేసి చూస్తే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ప్రిపేర్ మిషనరీ అకౌంట్ అజ్యూమింగ్ ది అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవరీ ఇయర్. మనకి 31st December అంటే ఇది ఏ ఇయర్ అనుకోవచ్చు అంటే క్యాలెండర్ ఇయర్ అనేసి అనుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ అయితే కనుక 31st March కి క్లోజ్ అవుతుంది. మరి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ కూడా 31st March ఉంది కదా అని. అదేంటి అంటే మనం మిషనరీ అమ్మే డేట్ ఇచ్చాడు అక్కడ, ఎప్పుడు అమ్ముతున్నాము అనేది ఈ డేట్, అకౌంట్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం అనేది 31st December అనేది ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఇక్కడ మనం డిప్రిసియేషన్ 31st December కి తీసుకోవాలి ఎవ్రీ ఇయర్ అనేసి అంటుంది. కాబట్టి 2015 December 31st మనం ఏమని రాసుకుంటామంటే క్రెడిట్స్ అయిన బై డిప్రిసియేషన్. బై డిప్రిసియేషన్ అకౌంట్ అనేది రాసుకోవాలి. ఎంత డిప్రిసియేషన్ వచ్చింది అంటే కనుక మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకుందాం. మిషనరీ యొక్క వాల్యూ 60,000 ఉంది, పర్సెంటేజ్ 10% ఇంటూ 10/100 అనేది వేసుకుంటే మనకి డిప్రిసియేషన్ అనేది వస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకున్నాం, సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. అప్పుడు మనకి ఎంత ఉంది అంటే కనుక 6,000. ఈ 6,000 మనం ఏమంటామంటే డిప్రిసియేషన్, యాన్యువల్ డిప్రిసియేషన్ అనేసి అంటాం. అంటే సంవత్సరానికి డిప్రిసియేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం రెండు వైపుల అమౌంట్లు అనేది తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తామంటే టోటల్ చేస్తాం, ఎటువైపు ఎక్కువ ఉందో అనేది చూసుకుంటాం. టోటల్లో హైయెస్ట్ వాల్యూ 60,000 ఇటువైపు కాబట్టి ఏ వాల్యూ రెండు టోటల్లో కూడా చూపించాలి. ఈ విధంగా చూపించి తక్కువ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో మైనస్ చేసుకుంటాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే డిప్రిసియేషన్ పోను రిమైనింగ్ ఎసెట్ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే 54,000. 54,000 ఎలా వచ్చిందంటే 60,000 లో నుంచి ఈ 6,000 మైనస్ చేస్తే మనకి 54,000 అనేది రావడం జరిగింది. దీన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. ఇది సేమ్ డేట్ December 31st. ఇప్పుడు మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ గా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 2016 January 1st నేను 2016 January 1st అనేది ఏ విధంగా వేసాను అంటే ఇక్కడ మనకి December 31st 2015 ఉన్నాడు. తర్వాత క్యాలెండర్ ఇయర్ లో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే కనుక 1st January 2016 కాబట్టి ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ క్యారీ డౌన్ ఉన్నది, ఇటువైపు ఏమవుతుందంటే బ్రాడ్ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది అంటే 54,000. ఈ విధంగా తర్వాత మళ్ళీ డిప్రిసియేషన్ ఇస్తాం, అంటే ఎవ్రీ ఇయర్ ఎండింగ్ కి డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. కాబట్టి 2016 December 31st ఇయర్ ఎండింగ్ ఏమన్నాడు December 31st ఎవరి ఇయర్ అన్నారు కాబట్టి ఆ విధంగా డిప్రిసియేషన్. కాబట్టి మళ్ళీ బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసి డిప్రిసియేషన్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటామంటే ఫస్ట్ ఇయర్ ఎంతైతే వచ్చిందో యాన్యువల్ డిప్రిసియేషన్ అదే ప్రతి ఇయర్ తీసుకోవాలి. ఎందుకు అలా తీసుకోవాలంటే మనం చేసేది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ మనకి ఏం చెప్తుంది అంటే ఒక ఇయర్ లో ఏదైతే డిప్రిసియేషన్ వచ్చిందో ప్రతి ఇయర్ కూడా అదే వస్తుంది. అందుకని దాన్ని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి 6,000 తీసుకుంటాం. డిప్రిసియేషన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే టోటల్ చేసుకొని సేమ్ ఇంతకు ముందు లాగానే డిఫరెన్స్ వాల్యూ తీసుకోవాలి. ఈ విధంగా టోటల్ హైయెస్ట్ వాల్యూ 54,000 ఉంది కాబట్టి అది వేసుకున్నాం. 54,000 లో నుంచి 6,000 అనేది మైనస్ చేసుకోవాలి. తీస్తే వచ్చిన వాల్యూని బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అంటే 48,000. 48,000 ఆ విధంగా వేసుకుంటాం. సేమ్ డేట్ కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని నెక్స్ట్ ఇయర్ కి ఏం చేస్తామంటే కనుక ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తెచ్చుకుంటాం. 2017 January 1st ఇక్కడ 16 ఎండింగ్ అంటే ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే ఓపెనింగ్ డేట్ మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం 2017 January 1st అవుతుంది కాబట్టి అది తీసుకుంటాం. ఏమని రాస్తాం సేమ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేసి రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రాసుకుని ఇక్కడ ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది తెచ్చుకోవాలి. 48,000 అనేది తీసుకోవడం జరిగింది. సేమ్ క్యారీ డౌన్ వాల్యూ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇయర్ చూస్తే 2017 నేను January 1st అని రాశాను. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే మిషనరీ అనేది 2017 లో అమ్మేశారు. అమ్మేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు అమ్ముతున్నాం అప్పటి వరకే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇయర్ ఎండింగ్ వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి అమ్మే వరకు మాత్రమే ఆ మిషనరీ మన సంస్థలో ఉంది.
అమ్మేశాక అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి అది డిప్రిసియేషన్ అనేది తీసుకోం కాబట్టి అది తీసుకోం. ఎప్పటి వరకు ఉంటుందో మన సంస్థలో అప్పటి వరకు, అమ్మే డేట్ వరకు డిప్రిసియేషన్ అనేది తీసుకోవాలి. ఒకసారి డేట్ చూస్తే 31st March 2017 అంటుంది. కాబట్టి మనం డేట్ అనేది ఇక్కడ 2017 అమ్మే డేట్ March 31st అనేది ఈ విధంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని ఫస్ట్ డిప్రిసియేషన్ ఇస్తాం. డిప్రిసియేషన్ అకౌంట్ అనేసి రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి ఎలా డిప్రిసియేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం తీసుకున్నది December 31st అంటే ఇటువైపున January 1st ఉంది, ఇటువైపున December 31st ఉంది. అంటే ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు 12 months పీరియడ్ కాబట్టి యాన్యువల్ డిప్రిసియేషన్ ఇచ్చేస్తాం. యాన్యువల్ అంటే సంవత్సరానికి డిప్రిసియేషన్ అనేది చెప్తాం, వార్షిక తరుగుదల అంటారు తెలుగు. కాబట్టి సంవత్సరానికి ఇచ్చాం. ఇప్పుడు మనకి చూస్తే January 1st నుంచి 31st March వరకు మాత్రమే డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. అంటే జాన్యువరి నుంచి మనకి 31st March వరకు ఎన్ని మంత్స్ అనేవి వస్తున్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం, మంత్స్ క్యాల్కులేట్ చేద్దాం. 1st January నుంచి 31st March. ఇక్కడ మనం మంత్స్ క్యాల్కులేట్ చేస్తే January, February తర్వాత March 3 months అనేది వస్తుంది. 3 months అని మనకి ఎలా తెలుస్తుందంటే 31st March అంటున్నాడు. అంటే మార్చ్ అనేది మనకి ఎండింగ్ వరకు ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా 3 months కి డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది తీసుకోవాలి. సంవత్సరానికి ఎంత వచ్చిందో చూసుకుని సంవత్సరం నుంచి దాన్ని ఏం చేస్తామంటే మనం 3 months కి ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. కాబట్టి సంవత్సరానికి మనకి 6,000 వచ్చింది. ఇక్కడ క్యాల్కులేషన్ చేసాం. కావాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. 60,000 ఇంటూ సంవత్సరానికి 10/100 అనేది చేస్తే ఆల్రెడీ వచ్చింది మనకి 6,000. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే 3 months కి ఎంత డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. అలా క్యాల్కులేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే 3/12. ఈ 3/12 ఎక్కడి నుంచి తీసుకున్నానంటే 3 months 3 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మనకి January 1st నుంచి ఇక్కడ రాసుకున్నాం. 1st January నుంచి 31st March వరకు ఎన్ని నెలలు అంటే 3 months. కింద డినామినేటర్ లో 12 అనేది ఏ విధంగా తీసుకున్నాము అంటే గనక మంత్స్ మనకి 1 year కి 12 months పీరియడ్ కాబట్టి అక్కడ 12 అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. వీటిలో సింపుల్ గా చాలా క్యాన్సిల్ అయిపోయే టేబుల్ ఏముంది అనేది చూసుకుంటే గనక థర్డ్ టేబుల్ దీనిలో 1 time, దీనిలో మనకి 4 times అంటే 1/4. 1/4 అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ 1 చేస్తే 6,000 వస్తుంది. నెక్స్ట్ 4 తో మనం ఏం చేస్తామంటే డివిజన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చేద్దాం. 4 తో డివిజన్ అనేది ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఇక్కడ 4 అనేది 6 లో మనకి 1 time కాబట్టి అప్పుడు ఎంత అంటే 4 మైనస్ చేస్తే 2. 0 అనేది తీసుకోవాలి, కింద నింపుకోవాలి. తీసుకుని ఇప్పుడు 4 అనేది 20లో ఎన్ని టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది, ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే కనుక 5 times కాబట్టి 5. అప్పుడు మనకి ఇక్కడ 20 అనేది అవుతుంది. ఇంకా రిమైనింగ్ జీరోస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి 3 months కి డిప్రిసియేషన్ ఎంత అంటే కనుక 1500 అనేది వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా నేను ఇక్కడ వేస్తాను, ప్లేస్ లేదు కాబట్టి. 3 months కి డిప్రిసియేషన్ అంటే 1500 ఈ విధంగా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఇంత క్యాలిక్యులేషన్ మీకు రాదు అనుకుంటే కనుక సింపుల్ గా చేసుకునే విధానం కూడా చెప్తాను. ఇక్కడ 3 months అనేది కామన్, ఎందుకంటే January 1st నుంచి March 31st వరకు ఉంది కాబట్టి 3 months డిప్రిసియేషన్ అనేది ఇవ్వాల్సింది. దాన్ని మనం మార్చలేము. కాబట్టి సంవత్సరానికి అయితే 6,000, మరి 3 months ఉన్నప్పుడు ఎలా అంటే సింపుల్ గా మనకి సంవత్సరానికి 12 months అని తెలుస్తుంది. 12లో సగం అంటే 6 months కి ఎంత అనేది తెలిస్తే ఓకేనా. 12లో సగం ఎంత అంటే 6. కాబట్టి 6 months కి ఎంత డిప్రిసియేషన్ అంటే 6,000 లో సగం ఏదైతే ఉందో అదేమవుతుంది మనకి 6 months డిప్రిసియేషన్ అనేది అవుతుంది. 6,000 లో సగం అంటే 3,000 వస్తుంది. ఇప్పుడు మనం 6 months కి 3,000 అయితే మరి 3 months అంటే 6,000 లో సగం ఎంత? 6 months కి మనకి 3,000 వచ్చింది. అప్పుడు దానిలో సగం 3 months కి ఎంత అంటే 3,000 లో సగం ఎంత అంటే 1,500. కాబట్టి 1,500 అనేది ఈ విధంగా
వేసుకుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ అనేది అంటే ఆ క్యాలిక్యులేషన్ అది ఫాలో అయితే బాగుంటుంది. అది కాబట్టి ఈ విధంగా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. డిప్రిసియేషన్ కూడా ఇచ్చేసాక నెక్స్ట్ ఏం చేస్తామంటే సేల్ చేసిన వాల్యూ ఎంత అనేది చూడాలి. ఎంత ఉంది అంటే 36,000. మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మిషనరీ ఎప్పుడు పర్చేస్ చేసినా డెబిట్ సైడ్ టు బ్యాంక్ అని రాస్తాం. మరి సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ లో అవుతుంది. అంటే క్రెడిట్ సైడ్ మనం బై బ్యాంక్ అకౌంట్ అనేసి ఎంత అయితే అమ్మామో ఆ వాల్యూ ఇక్కడ తీసుకోవాలి. 36,000కి సేల్ చేసాం కాబట్టి ఆ వాల్యూ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 48,000 ఉంది. మిషనరీ యొక్క వాల్యూ ఎంత ఉందంటే 48,000 ఉంది. ఈ 48,000 లో నుంచి డిప్రిసియేషన్ ఎంత తీయాలంటే మైనస్ చేయాలంటే 1,500 మైనస్ చేసుకోవాలి. మైనస్ 1,500 0 క్యాలిక్యులేషన్ మనం డైరెక్ట్ గా చేసుకోవడమే. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి అప్పు తీసుకుంటే 10 అవుతుంది. దాని నుంచి మైనస్ 5 లెస్ చేస్తే 5 అనేది వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వాల్యూ వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ 7 ఉంది. 7 నుంచి 1 మైనస్ చేస్తే మనకి 6 అనేది వస్తుంది. ఈ 4 అనేది సేమ్ ఆ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత అంటే 46,500. ఈ వాల్యూ ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేసామంటే మిషనరీ అమ్మే టైంకి మిషనరీ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే అప్పటి వరకు డిప్రిసియేషన్ పోను రిమైనింగ్ ఎంత ఉంది అనేసి చూస్తే కనుక 46,500 అనేది ఉంది. 46,500 ఉన్న వాల్యూని మనం ఏం చేసాము అంటే కనుక 36,000కి సేల్ చేసాం. కాబట్టి 46,500 మైనస్ 36,000 కాబట్టి మనకి లాస్ అనేది వస్తుంది. ఎందుకంటే 46,500 ఉన్న ఎక్కువ వాల్యూని 36,000కి కేవలం అమ్మేస్తాం. కాబట్టి ఇక్కడ లాస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం లాస్ అనేది ఈ వైపున బై ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసి బ్రాకెట్ లో లాస్ అని చూపించాలి. వచ్చిన వాల్యూ మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 10,500 వచ్చింది. కాబట్టి ఇక్కడ 10,500 అని ఈ విధంగా తీసుకోవాలి. లాస్ వచ్చినప్పుడు ఇటువైపు రాసుకుంటున్నాం. మరి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎటు రాస్తామంటే డెబిట్ సైడ్ రాసుకోవాల్సింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టోటల్ చేసినప్పుడు రెండు కూడా టాలీ అవ్వాలి. అంటే ఎటు తక్కువ వస్తుందో చూసి అటువైపు వాల్యూ అనేది మనం రాసుకుంటాం. కానీ ఇక్కడ కామర్స్ మనకి లెక్కలు చేసేటప్పుడు ఇటువైపు అంటే క్రెడిట్ సైడ్ వస్తే లాస్ అని, డెబిట్ సైడ్ వస్తే ప్రాఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు టోటల్ మనం చూస్తే ఇటువైపున 48,000. ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఎంత అవుతుంది అంటే 48,000 అనేది వస్తుంది. ఈ విధంగా డిప్రిసియేషన్ లో మనకి పర్చేజ్ ఇచ్చి ఆ మిషనరీ అనేది కొంతకాలం ఉపయోగించిన తర్వాత మనకి సేల్ చేస్తే ఏ విధంగా చేయాలి అనేది ఈ విధంగా చూపించడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.